మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రావణి. మీకు కొత్త స్పెషల్ పర్సన్ ని ఈరోజు పరిచయం చేయబోతున్నాను. నార్మల్ గా అయితే పెన్సిల్ తో డ్రాయింగ్ చూస్తాము, కలర్స్ తో డ్రాయింగ్ చూస్తాం, వెరైటీ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ చూస్తూ ఉంటాం. కానీ స్పెషల్ గా మీకు ఈరోజు చూపించబోతున్నాను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ట్. లావణ్య రెడ్డి గారు మనకి చూపించబోతున్నారు. సుమన్ టీవీ వారు తన కళను గుర్తించి మీ అందరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చేస్తున్నాము. లావణ్య రెడ్డి గారిని తన చేతుల మీదుగా ఎలా వేస్తుంది, ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది, తన గురించి మొత్తం పూర్తిగా తెలుసుకుందాం రండి. చూడండి, మన లావణ్య రెడ్డి గారు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ట్ వేస్తున్నారు. వచ్చేయండి చూద్దాం. హాయ్ అండి, డిస్టర్బ్ చేశానా? మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఇలా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ట్? లాస్ట్ 1 month నుంచి స్టార్ట్ చేసి. ఇది ఫస్ట్ టైం మీరే? అసలు మేమైతే కొత్తగా చూడడం అసలు షాక్ అయ్యాను. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ట్ ఏంటి, సన్లైట్ తోడు కూడా అసలు గ్లాస్ ఆర్ట్ వేస్తారనేది అసలు షాకింగ్ అనిపించింది. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది అంతా? ఇదంతా 3-4 years అవుతుంది ఆర్ట్ స్టార్ట్ చేయడం. ఓకే. ఈ గ్లాస్ ఆర్ట్ మాత్రం 1 month అయింది. ఓకే, 1 month నుంచి కొంచెం క్రియేటివ్ గా చేద్దామని. ఓకే, అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేనా డ్రాయింగ్ మీద? ఇంట్రెస్ట్ ఉంది, చిన్నప్పటి నుంచే డ్రాయింగ్ వేయడం అది ఇది? స్కూల్లో వేస్తుంది. ఓకే, స్కూల్లో ఏమన్నా ఇట్లా డ్రాయింగ్ వేసి ఏమన్నా ప్రైజెస్ గానీ? స్కూల్లో కాలేజ్ తర్వాత వచ్చింది. ఓకే, స్కూల్ అప్పటి నుంచి నార్మల్ గా ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే పార్టిసిపేషన్ మాత్రం కాలేజ్ టైంలో చేశారు. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎన్ని డ్రాయింగ్స్ వేసారండి? 200 వేసి ఉంటుంది. 200 దాకా వేసి ఉంటారు. అంటే ఏ టైప్ డ్రాయింగ్స్ ఇస్తారు మీరు? వెక్టర్ ఆర్ట్ వేస్తుంది. ఓకే, వెక్టర్ ఆర్ట్. ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ట్ అనేది మీరు అంటే మీ ఓన్ గా ఏమన్నా చేస్తారా? చూసా, కాన్సెప్ట్ చూసిన. ఓకే, ఫోన్ లో చూసి మీరు కూడా ట్రై చేద్దాం వెరైటీగా ఉంటుంది అనేసి చేసి. అసలు నిజంగా అసలు సన్లైట్ తో కూడా డ్రాయింగ్ వేయడం అనేది షాకింగ్ అనిపించింది మాకు కూడా. అంటే మీ మమ్మీ వాళ్ళు అంతా సపోర్ట్ చేస్తారా? చాలా సపోర్ట్ చేస్తారు. మా డాడీ. ఓకే, అన్ని మాక్సిమం నేను చూసాను మీ డ్రాయింగ్స్ అన్ని ఎక్కువగా క్రికెటర్స్ ఉన్నారు. అంటే మీకు క్రికెట్ అంటే ఇష్టమా, లేకపోతే ఆ పర్సన్ అంటే ఇష్టమా? క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓకే, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఓకే, ఎప్పుడన్నా ప్లే చేస్తారా క్రికెట్? నార్మల్ గా ఆడుకుంటాం. కాలేజ్ లో కాంపిటీషన్స్ పెడతారు, అవి కూడా అప్పుడు ఆడాం. ఓకే, మీకు ఎప్పుడన్నా అనిపించిందా క్రికెట్ ఫీల్డ్ లో నేను వెళ్తే బాగుంటుంది? చాలా సార్లు అనిపించింది. ట్రై చేస్తారా ఎప్పుడన్నా? ట్రై చేయలేదు. అంటే ఇక్కడ ఉన్న చుట్టూ జనాలు క్రిటిసైజ్ చేస్తారు ఫస్ట్. అమ్మాయి క్రికెట్ లో వెళ్ళడం ఏంటి అది ఇది అనేసి, దానివల్ల ఇంకా. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఆర్ట్ గురించి చూసాం కదండి. లావణ్య గారు ఓన్లీ అదొక్కటే దాంట్లోనే కాదు, పెన్సిల్ ఆర్ట్ లో కూడా చాలా బాగా వేస్తున్నారు. వచ్చేయండి చూసేద్దాం. ఈ డ్రాయింగ్ ఒకటి వేయడానికి ఎంత టైం పడుతుందండి మీకు? 1 day పడుతుంది. ఓకే, మీకు క్రికెటర్ అంటే ఇష్టం కాబట్టి ఎక్కువగా మెయిన్ గా క్రికెటర్స్ గురించే డ్రా చేస్తున్నారు అనమాట. ఇంకెవరిదన్నా ట్రై చేశారా? చాలా మంది ట్రై చేశారు. యాక్టర్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ది చాలా ఉన్నాయి అనుకుంటా, ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ వాళ్ళ అందరు వేసారా? పెన్సిల్ ఆర్ట్ కాకుండా ఇంకా ఏమన్నా వేస్తారా అండి? పెయింటింగ్స్ చేస్తారు. మీరు ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నాం, అకాడమీలో తీసుకున్నారు. ఎక్కడ, ఏ ప్లేస్ లో? హైదరాబాద్ మల్టీమీడియా. హైదరాబాద్ లో దిల్సుఖ్నగర్. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ట్రైనింగ్ తీసుకొని? నెక్స్ట్ 6 months అంతే. ఓకే, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేశాక మీకు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపించింది, ఎడ్యుకేషన్ వైపు వెళ్ళకుండా? నాకు ఇది ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇది ఇంట్రెస్ట్. క్రికెట్ అయినా చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నారా నేను ఎలా అయినా పెయింటర్ అవ్వాలి, డ్రాయింగ్ లో మంచి ఫీల్డ్ లో ఉండాలి అనేసి? అనుకున్నా, కానీ అవుతాం అనుకోలే. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మీకు వచ్చిన దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారా? ప్రాక్టీస్ చేసి. ఓకే, డిగ్రీ తర్వాత డైరెక్ట్ ఇది ట్రైనింగ్ వెళ్ళారా? పెయింటింగ్ ఇంకే ఇంట్రెస్ట్ మీరు చూపించలేదు? డైరెక్ట్ డిగ్రీ తర్వాత పెయింటింగ్ ఖచ్చితంగా అందులోనే ఇంప్రూవ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. సోషల్ మీడియా పరంగా మీరు ఏమైనా ట్రై చేస్తున్నారండి? అంటే ఇన్స్టాగ్రామ్ లాగా? ఇన్స్టాగ్రామ్ యూస్ చేసి. మీ ఐడి? లావణ్య రెడ్డి గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా తన మొత్తం డ్రాయింగ్స్ ని అన్ని పెట్టారండి, మీరు కూడా చూడొచ్చు. ఐడి చెప్పండి మళ్ళీ ఒకసారి. లావణ్య రెడ్డి ఆర్ట్. అందరూ చూడండి, ఫాలో అవ్వండి. ఎంత బాగా డ్రా చేస్తుందో, తనకి ఇష్టమైన క్రికెటర్ గురించి చాలా పిక్స్ ఉన్నాయి, నేను చాలా చూస్తాను, చాలా డ్రాయింగ్స్ ఉన్నాయి, మీరు కూడా చూసేయండి. ఇక్కడ వెనకాల కూడా తను చాలా క్రికెటర్ ఫ్యాన్ అంట, అందుకే చాలా బాగా. తన పేరేం పేరు చెప్తారా? హ్యూజ్ ఫ్యాన్. స్మృతి మందాన.
ఓ అవును. చాలా బాగున్నాయి అసలు. అంటే మీరు క్రికెట్ మీకు ఎప్పటి నుంచి ఇష్టం? మీ చిన్నప్పటి నుంచేనా లేకపోతే ఎట్లా, మీకు ఎలా ఇష్టం ఏర్పడింది? చిన్నప్పుడు ఆడుకుంటుంటే గర్ల్స్ అందరు చిన్న చిన్నగా ఆడుకుంటుంటారు. ఆ, నేను బాయ్స్ తోటి ఆడేదాన్ని క్రికెట్. ఆ, ఓకే. అలా అలా ఇంట్రెస్ట్ పెరిగింది కానీ అలా గర్ల్స్ దాంట్లో స్మృతి అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎక్కువగా తన పెయింటింగ్స్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. వావ్, సో నైస్. మేఘనా సింగ్. మీ గురూజీ గారండి అవును. వేకువ గారు. ఓకే, మీ ఇన్స్పిరేషన్ అంటారా? అంటే మీ గురుజీని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా? ఇంకా నేను కూడా ఇలా ఇన్స్పైర్ అవడం అయితే అక్కడికి వెళ్ళినాక ఓకే, డ్రాయింగ్స్ చేయడం తనలాగే నేను కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే, ఈమె మీ క్రికెటర్ గా మీరు తీసుకున్నారా? చాలా ఫేవరెట్. చాలా ఫేవరెట్. చాలా బాగా ఎక్కువగా ఈమె డ్రాయింగ్స్ కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. మీకు ఏమైనా మెడల్స్ వచ్చాయండి పార్టిసిపేషన్ దాంట్లో? అంటే డిగ్రీ తర్వాతే పార్టిసిపేట్ చేశారు చాలా వరకు. ఏమేమి మెడల్స్ వచ్చాయి? ఆర్ట్ క్రాఫ్ట్ లో ఒకటి వచ్చింది. ఓకే, పోర్ట్రేట్స్. ఓకే, పోర్ట్రేట్స్. ఇవేనా మెడల్స్ అంతా? సో పెయింటింగ్స్ కూడా వేశారు చాలా. ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి? ఏమవ్వాలని? ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది. ఓకే, లైఫ్ లో సెట్ అవ్వాలి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా. ఓకే, మీకు ఇంకా ఏమన్నా ఇంకా వెరైటీగా ఏమన్నా ట్రై చేయాలని ఏమన్నా ట్రై చేస్తున్నారు? అంటే పెయింటింగ్స్ లోని చాలా టైప్స్ ఉంటాయి కదా, కొత్తగా ఏమన్నా ట్రై చేస్తున్నారు? పెయింటింగ్స్ ఎక్కువ అని కాదు కానీ వేస్తుంటా. వెక్టర్ ఆర్ట్స్ ఎక్కువ. వెక్టర్ ఎక్కువ చాలా ఇంట్రెస్ట్. పెన్సిల్ డ్రాయింగ్స్ చేస్తుంటా. అంటే ఇంతవరకు మీ దగ్గర ఎవరన్నా మా ఫొటోస్ పెయింట్ అయ్యండి అని, డ్రా చేయండి పెన్సిల్ ఆర్ట్, చాలా మంది పెన్సిల్ ఆర్ట్ అంటేనే చాలా ఇష్టపడతారు కదా, మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా? చాలా మంది ఇష్టం. చాలా మంది వచ్చారు. అంటే పర్ ఫోటో ఎంత తీసుకుంటాం మనీ? సెల్లింగ్ సైజ్ ని బట్టి చార్జ్ చేస్తాం. సైజ్ ని బట్టి వాళ్ళు చెప్పే అంటే మెంబర్స్ బట్టి అందులో ఫోటోలో సైజ్ ని బట్టి చార్జ్ చేస్తాం. ఓకే, ఎంత మంది ఎన్ని పర్సన్స్ ఉంటే ఓకే అలా మీరు చార్జ్ చేస్తారు. సో నైస్ అండి. మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ అంతా డ్రా చేస్తారు అనుకుంటా? చేసిన లోపల ఉన్నాయి. శివుడు. మీరు డ్రాయింగ్ సైడ్ వచ్చారు కదా, ఇప్పుడు మీ ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు చదువుకొని జాబ్ చేసుకోకుండా ఇట్లా పిచ్చి పిచ్చిగా డ్రాయింగ్స్ వేసుకోవడం ఎందుకు, పెన్సిల్ తో డ్రాయింగ్స్ అని ఏమన్నా మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు ఎవరైనా? చాలా మంది అన్నారు. నేను ఇప్పుడు మంచిగా డ్రాయింగ్స్ చేయడం చూసి ఇప్పుడు వాళ్ళే మంచిగా ఇప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అవును. ఎప్పుడైనా స్టార్టింగ్ లో పిచ్చి గీతలు ఎందుకు అది ఇది అంటారు, చాలా మంది డిస్కరేజ్ చేశారు చాలా మంది. మీ పేరెంట్స్ ఫోటోస్ కూడా వేసానండి. వావ్, సో నైస్. అసలు మీ మమ్మీ డాడీ పేరు? జానకి రెడ్డి. మా డాడీ మమ్మీ శకుంతల గారు. అంటే ఫార్మర్ అండి మీ డాడీ? ఇద్దరు ఫార్మర్స్. ఇద్దరు ఫార్మర్స్. మీరు ఎంతమంది? ఇద్దరు. అక్క నేను. ఓకే, ఇంట్రడ్యూస్ చేస్తారా మీ పేరెంట్స్? చూసారు కదండి, లావణ్య గారు ఎంత బాగా డ్రాయింగ్ చేస్తున్నారు. వెరైటీ టైప్స్ కొత్తగా ట్రై చేశారు. ఇప్పుడు మనం ఎంకరేజ్ చేద్దాం. మన సుమన్ టీవీ తరఫు నుంచి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, అందరికి ఈ ప్రపంచానికి తెలియజేయాలని మా సుమన్ టీవీ తరఫు నుంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వివరాలు మాకు చెప్పినందుకు. థ్యాంక్ యూ.